హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం 36 చెస్ట్ బోట్ నెక్ బ్లౌజ్ చూద్దాము. చెస్ట్ మనకి 9 + 2 ఇంచ్ 11 ఇంచ్ ఉంది. నడుము వచ్చేసి మనకి 30.5 ఇంచులు ఉందండి. 30.5 ఇంచులు అంటే దానిలో ఒక భాగము 7.5 పైన ఒక గీత ఉంది, కానీ నేను 7.5 మీద 2 గీతలు అట్లా తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచు మార్జిన్ కోసము, ఇంకా 1 ఇంచ్ ఏమో టక్స్ కోసము, అంటే 3 ఇంచులు పెంచుకోవాలి. మనము 10.5 ఇంచ్ అవుతుంది. ఒకవేళ టక్స్ కోసం పెట్టుకోవచ్చు. మొత్తం కలిసి 10.5 ఇంచులు అవుతుంది. కానీ మనము ఇక్కడ కిందికి వచ్చేసి 11 ఇంచులు పెట్టుకుందాము. ఇక్కడ టక్స్ ఏదైతే ఉందో దానికి 1/2 ఇంచు మళ్ళీ ఒక గీత పెట్టుకొని టక్స్ వేసుకుంటే మనకు ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. అంటే బ్యాక్ పార్ట్కి 11 ఇంచులు పెట్టుకోవచ్చు కిందికి, అండ్ చెస్ట్ కూడా 11 ఇంచులు మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? లేదు 1/2 ఇంచే మార్జిన్ పెట్టుకుందాము ఇక్కడ అని అనుకుంటే కనుక 10.5 ఇంచులకి టక్స్ 1/2 ఇంచే టక్స్ వేసుకుంటామంటే 10.5 ఇంచులు మీరు కింది వైపు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడేమో 11 ఇంచులు చేసుకోండి. ఓకేనా? ఇదైతే బ్యాక్ పార్ట్. ఇంకా సేమ్ ఇట్లానే మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇంకా షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. చంక దింపు కూడా 7.5 పెట్టుకున్నాను. మన నాపు బ్లౌజ్ ఏదైతే ఉందో మెజర్మెంట్ కోసం బ్లౌజ్ ఇస్తారు కదా, దానికోసం ఇచ్చిన బ్లౌజ్లో నేను ఇది మెజర్ చేసుకుంటే నాకు 7.5కి కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ కిందికి దించుకోవాలి. ఇది మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి, కాబట్టి నెక్ మార్కింగ్ మాత్రము తర్వాతనే వేసుకుందాము. ఓన్లీ మార్కింగ్ మాత్రం పెట్టేసుకున్నాను ఇప్పుడు. ఓకేనా? ఇంకా ఇక్కడ మనము 1.5 సరిపోతుంది. ఇక్కడ మనకి చూద్దాము, చూడండి 1.5 పెట్టుకున్నాను. బోట్ నెక్కి మాత్రము 1.5 పెట్టుకుంటే సరిపోతుంది, 1.5 అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఫ్రంట్ మొత్తం అంతా మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇది మొత్తము మనకు క్రాస్ బెల్ట్ వద్దు అని అనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇట్లా వేసుకున్నాను ఫస్ట్ నేను ఇక్కడికి. ఇది బ్యాక్ మార్కింగ్. ఇక్కడ వచ్చేసి నేను 30 ఇంచు తీసుకున్నాను, అంటే 5.5 ఇంచు మీద 2 గీతలు, 1/2 ఇంచు మీద 2 గీతలు మార్కింగ్ వేసుకున్నాను లోతు కోసము. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ 1/2 ఇంచే తీసుకుంటాం కదా, కానీ బోట్ నెక్కి వచ్చేసి మనము షోల్డర్ ఇంత ఎక్కువ పెడుతుంటుంది కాబట్టి మనం ఇక్కడ 30 ఇంచు తీసుకుంటే మనకు ఇక్కడ బట్ట మిగలకుండా ఇట్లా కొంచెం ఇటువైపు వస్తుంది కదా మనకి చేతి వైపున, అట్లా రాకుండా ఉంటుంది. కుచ్చులు మడతలు అట్లాంటిది, ముడతలు అట్లాంటివి ఏవి లేకుండా చక్కగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచుతో మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ మాత్రము మన బ్యాక్ పార్ట్కి డిజైన్ వచ్చింది కదా, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి, అందుకని నేను ఓన్లీ మార్కింగ్ మాత్రమే వేసుకున్నాను. మనము అది తర్వాతే కట్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత ఇది ఎంత అయితే ఉందో అంతకి ఇలా వస్తుంది అనుకుంటాను కుట్టు. ఈవిడకి ఈ నెక్ కావాలి అంది కాబట్టి ఇది పెట్టాను. ఒకవేళ మీకు గోల్ నెక్ కావాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది బోట్ నెక్, ఆవిడది ఆల్రెడీ డీప్ నెక్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము కుట్టిన తర్వాత 3 ఇంచుల దూరం ఉంది, అందుకని నేను ఇక్కడ 3 ఇంచులు చేసేసాను. ఒకవేళ మన నాపు బ్లౌజ్ ఏదైతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ది ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి, ఇలా చేసి దీంట్లో కొద్దిగా కలుపుకుంటూ ఇందులోకి వస్తే బాగుంటుంది. కానీ కింది వైపు మాత్రము ఇలా మరీ ఎక్కువ డీప్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే మొత్తం మన శరీరం అనేది అంత కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి 2 ఇంచుల వరకు మాత్రమే మనము ఇట్లా వెడుతూ తీసుకొని ఇందులోకి మెల్లిమెల్లిగా కలిపేసుకుంటూ రావాలి. ఓకేనా అండి? డౌట్ అయితే క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇంకా టక్స్కి వచ్చేసి నేను ఇక్కడి నుంచి పావు తక్కువ 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ ఈ చంక వైపు దానికి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ 10.5 ఉందండి. 36 చెస్ట్కి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఉంటే సరిపోతుంది. ఇంకా మొత్తం లెంత్ తీసుకున్నాను కదా, మనకి చెస్ట్ అనేది
మనకి ఇక్కడ వేసుకున్నప్పుడు చెస్ట్ ఇక్కడ ఎత్తుగా ఉంటుంది కాబట్టి కొంచెం కుట్టిన తర్వాత ఇది ఇట్లా మీదికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇదంతా మార్కింగ్ చేసుకోండి. సేమ్ టు సేమ్ 5 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇది 5 ఇంచులు. తర్వాత ఒక 1/2 ఇంచు మనం కిందికి తీసుకుందాం. 1/2 ఇంచు మాత్రమే కిందికి తీసుకుందాం. ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇంకా మనము నార్మల్ బ్లౌజ్కి అయితే మనము పెద్ద పట్టి క్రాస్ బెల్ట్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ మనము 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకుంటాం కదా. నార్మల్ బ్లౌజ్ అయితే 2, 2.5, 2 అట్లా. అందుకని చెప్పేసి ఈ 2 ఇంచుల లెంత్ ఏదైతే ఉందో దానికి స్ట్రైట్ మార్కు ఇట్లా వేసుకోవాలి. స్ట్రైట్ మార్క్ వేసుకున్న తర్వాత మన అసలు ఈ లెంత్ ఎంతైతే ఉందో దాంట్లోకి దీన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్ట్రైట్గా పెట్టుకొని తర్వాత ఇట్లా టక్స్ వేసుకోవటం వల్ల మనకు క్రాస్ బెల్ట్ వేసుకున్న బ్లౌజు మనకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, ఇలా స్ట్రైట్ మార్క్ పెట్టుకొని ఇలా వేసుకున్న బ్లౌజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా టక్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇట్లా పెట్టకూడదు. 2 ఇంచులు స్ట్రైట్గా తీసుకొని తర్వాత మాత్రమే మనం షేప్ తీసుకోవాలి. ఇదే షేప్ని మీరు 2 వైపులా మార్కింగ్ చేసుకొని సేమ్ టు సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా స్టిచ్ వేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇట్లా ఓకేనా. ఇంకా మెయిన్ వచ్చేసి 36 చెస్ట్ అంటే కొంచెం చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ 1-1 తీసుకోకూడదు. 1-1 తీసుకున్నట్టయితే మనకు ఈ భాగం అంతా పట్టేసినట్టుగా ఉంటుంది, టైట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకోలేరు. అందుకని ఇక్కడ నేను 1.5 ఇంచు తీసుకున్నాను. 2.5 ఇంచులు మొత్తం కలిపి తీసుకున్నట్టుగా. ఓకేనా అండి. ఒకవేళ మరీ ఇంకా ఎక్కువ చెస్ట్ ఉన్నట్టయితే కనుక మనము ఇక్కడ 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 1.5, ఇక్కడ వైపు 1.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇప్పుడు ఇంకా ఒకవేళ తక్కువ చెస్ట్ ఉన్నది కానీ 36 ఇంచెస్ అనుకుంటే కనుక మీరు ఇక్కడ 1 కూడా తీసుకోవచ్చు, తక్కువ చెస్ట్ ఉంటే మాత్రమే. ఓకేనా అండి. ఇంకా మనకి ఇది మొత్తం మనం బ్యాక్ పార్ట్ 11 ఇంచులు తీసుకున్నాము ఇక్కడ కింది వైపున. అదే అండి 10 10 లేదా 11 ఇంచులు తీసుకున్నాం కదా. అందులోంచి టక్స్ కోసం మనకు 1 ఇంచు వెళ్ళిపోతుంది. అంటే 10 1 ఇంచు టక్స్ కోసం వెళ్ళిపోతే మనకి 9 ఇంచులు మిగులుతుంది కదా. అదే 9 ఇంచులు మనకు ఇక్కడ మొత్తము వచ్చేలా చూసుకోవాలి. ఈ టక్స్లకు పోను చూడండి, ఇక్కడ 1/2 ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడి నుంచి అదే 2.5 నుంచి కొలుచుకోవాలి. ఇంకా తక్కువ ఉంది కదా చూడండి, పావు తక్కువ 11 మనకు ఇక్కడ ఉంది. ఇక్కడికి ఉంటే ఇది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 1 నిమిషం అండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడికి వచ్చింది. 10 ఇంచులు మనకు ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కలుపుకోవాలి. ఓకేనా. ఇంకొక రకంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇట్లా పెట్టుకున్నామా. ఇందులో మనకి 1 ఇంచు చూడండి, మనము 1/2 ఇంచు ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ మన బ్యాక్ పార్ట్ మొదటి అటు భాగాన్ని పెట్టుకొని
ఇలా చూసుకోవాలి మొత్తము. ఇక్కడ మనము 1 ఇంచు టక్స్ కోసం వేస్తున్నాం కాబట్టి అది ఫోల్డ్ చేసుకొని మిగతాది మనము ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఆ టక్స్ కోసము ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది 2.5. ఓకేనా? ఇలా తీసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం మొత్తం కుట్టిన తర్వాత అదంతా విప్పటము చేయటము అనేది కష్టంగా ఉంటుంది. మన కస్టమర్కి పర్ఫెక్ట్గా ఉండకుండా కూడా బాధేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి రాకుండా అవుతారు. అందుకని మనము ఈ కటింగ్ దగ్గరనే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ మనకు ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక్కటి ధ్యానంలో పెట్టుకోండి. కానీ ఎక్కువ మంది ఇక్కడ 1/2 ఇంచు అట్లా తీసుకొని స్ట్రైట్గా కలిపేసుకుంటారు. అట్లా కూడా కరెక్ట్గానే ఉంటుందేమో, కానీ నా పద్ధతి అయితే ఇదండి. చెస్ట్ తక్కువగా ఉంటే పర్వాలేదు, అలా ఓకే. కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి మాత్రము ఇది తీసుకుంటేనే మనకు అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒకటి కరెక్ట్గా చూసుకుంటే మనకి సరిపోతుంది. అంతే. ఓకేనా అండి? ఇప్పుడు మనకు ఇది కరెక్ట్. మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని ఒక 1/2 ఇంచు మనం కుట్టు కోసము దాంట్లో ఎంత తీసుకుంటున్నామో అంత మైనస్ చేసి కొలుచుకొని ఇక్కడ మనము టక్స్ కోసము ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో అంత ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కుట్టిన తర్వాత ఇలా పైకి వచ్చేసరికి ఇదంతా అందులో అడ్జస్ట్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా అండి? అర్థమైందని అనుకుంటున్నాను.